ఇంటర్ మార్కుల ఆధారంగా మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ప్రస్తుతం పారంపర్యంగా అర్చక వ్యవస్థ అది పూర్తిగా అమలవ్వాలని దేవుడి గుడిలో పూజారి పొద్దున్న లేవంగానే మన అర్చక సోదరుడు లోక కళ్యాణం గురించి నిత్యం పూజలు చేస్తూ ఉంటారు. అంటే మొత్తం వారి కుటుంబానికే కాదు, వారి కుటుంబాన్ని కూడా మర్చిపోతారు. మొత్తం లోక కళ్యాణం గురించే ఆ అర్చక సోదరుడు, ఆ అర్చక పెద్దలు పూజ చేస్తూ ఉన్న సందర్భంలో అదే లీనియేజ్కి సంబంధించిన మనమందరం కూడా ఈరోజు 10 మంది గురించి ఆలోచన చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది. అర్చకులకు వంశపారంపర్యంగా ఉండే మళ్ళీ అది పునరుద్ధరించాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది. అది మంచి ఆలోచన, తప్పకుండా నా మద్దతు దానికి ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ధూపదీప నైవేద్యాలకు, అర్చకుల యొక్క జీతాలకు అన్నిటికి కూడా చాలా మార్లు ఎండోమెంట్స్ కమిషనర్ గారికి కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్స్ కానీ, ఎండోమెంట్స్ మంత్రి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ చాలా సందర్భాల్లో కూడా మేమందరం కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అన్నిటికీ సానుకూలంగా స్పందించడం జరిగింది అనేటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తూ, వేణుగోపాలన్న గారు ఒక భద్రకాళి శేషన్న ముందట కోపం కొద్ది చూస్తున్నాడు. గతం లోపల ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఒక ఉద్యమం జరిగింది, అనువంశిక వంశపార్యపరంగా అర్చకుల కోసం అని చెప్పి ఉద్యమం జరిగింది. ఇక్కడ అమలు చేయలేదు గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు. జగన్మోహన్ రెడ్డి ఏపీ లోపల దాన్ని అమలు చేశారు. దయచేసి ఇవాళ అనువంశిక వంశపార్యపరంగా అర్చకులను నియమించుకునే విధానాన్ని ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుందో ఇవాళ మీరు కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పి అది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అర్చకులకు వంశపార్యపరంగా వెసులుబాటు కల్పించాల్సిందిగా మనవి చేసుకుంటూ ఇవాళ దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.